అనగనగా ఒక అందమైన గ్రామంలో ఒక కోడిగుడ్డు ఉంది. ఆ గుడ్డు టుక్ టుక్ అంటూ నెమ్మదిగా పగిలింది. ఆ గుడ్డు లోపల నుండి ఒక చిన్న కోడిపిల్ల బయటికి వచ్చింది. బయటకు వచ్చిన ఆ కోడిపిల్ల చుట్టూ చూసింది, కానీ అక్కడ తనకు ఎవ్వరూ కనిపించలేదు. అని ఆ చిన్న కోడిపిల్ల పిలిచింది, కానీ ఎక్కడ నుండి సమాధానం రాలేదు. అలా ఏడుస్తూ ఉండటం వల్ల ప్రయోజనం లేదని అనుకుని ఆ కోడిపిల్ల నా అమ్మను నేనే వెతుక్కుంటాను అని ధైర్యంగా నిర్ణయించుకుంది. తన చిన్న చిన్న అడుగులతో తన అమ్మను వెతుక్కోవడానికి బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళగానే గడ్డి మేస్తున్న ఒక పెద్ద ఆవు కనిపించింది. ఆ కోడిపిల్ల ఆవును ఆశ్చర్యంగా చూసింది. ఆవు కోడిపిల్లను చూసి ప్రేమగా అడిగింది, ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నువ్వేనా మా అమ్మవు? నన్ను చూడు, ఎంత పెద్దగా ఉన్నానో. మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది. ఓహో అలాగా, సరే అయితే. అని కోడిపిల్ల అనుకుని మళ్ళీ ముందుకు నడిచింది. కొంత దూరం వెళ్ళగానే ఒక మేక ఆకులు తింటూ కనిపించింది. కోడిపిల్ల మేక దగ్గరికి వెళ్ళి అడిగింది, ఆవు కంటే చిన్నగా ఉన్నావు, నువ్వేనా మా అమ్మవు? నేను ఆవు కంటే చిన్నదాన్ని, కానీ నాకు చూడు 4 కాళ్ళున్నాయి. మీ అమ్మకు నీలాగా 2 కాళ్ళు మాత్రమే ఉంటాయి. ఓహో, మా అమ్మకి 2 కాళ్ళు మాత్రమే ఉంటాయా? అని అనుకుంది. అలా మళ్ళీ తన అమ్మను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళింది. కొంతసేపటికి ఒక కాకి రాయి మీద కూర్చుని కావు కావు అంటూ కూస్తూ కనిపించింది. నీకు 2 కాళ్ళే ఉన్నాయి, నువ్వేనా మా అమ్మవి? మీ అమ్మ నాకన్నా పెద్దగా ఉంటుంది. నేను గాల్లో ఎగరగలను. మీ అమ్మ నేల మీద నడుస్తుంది. ఓహో, మా అమ్మ నీకన్నా పెద్దగా ఉంటుందా? సరే అయితే. అలా ముందుకు వెళ్తున్న కోడిపిల్లకి దారిలో ఒక బాతు కనపడింది. కాకి చెప్పిన గుర్తులు ఉండటంతో బాతే తన తల్లి అనుకుని అమ్మా, నేను మీ అమ్మని కాదమ్మా. ఏమైందమ్మా, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అంటే కోడిపిల్ల జరిగినదంతా చెప్పింది. కోడిపిల్ల మాటలు విన్న బాతు మనసు కరిగిపోయి, నేను మీ అమ్మని కాదమ్మా. నేను క్వాక్ క్వాక్ అంటాను, కానీ మీ అమ్మ కుక్కురుకో అని అంటుంది. సరే అని ముందుకు సాగిన కోడిపిల్లకి దారిలో ఆ శబ్దం వినగానే కోడిపిల్ల ఎగురుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది. ఆ చిన్ని కోడిపిల్ల తన తల్లిని తానే వెతుక్కున్నందుకు చాలా సంతోషించింది. ఆ రోజు నుండి ఆ కోడిపిల్ల తన అమ్మ దగ్గరే ఉండి చాలా ఆనందంగా జీవిస్తుంది.